పానం పోకడనేది ఎవ్వరు చెప్పలేరు అంటుంటే ఏమో అనుకుంటాం గానీ, మరీ గింత అనుకోకుండా అయితే గాదు. కర్నూలు జిల్లాలో పెన్మడ కాడ ఊళ్ళో దోస్తు పెళ్లుంటే సోపతోళ్ళు అందరూ కలిసి పోయి అచ్చింతలేసి స్టేజ్ ఎక్కి గిఫ్ట్ ఇచ్చుకుంటా ఫోటో దిగుతుంటే, ఇక వంశీ అనే ఈయన ఆడదాన్నే కుప్పకూలిపోయిండు ఇట్లా. ఇక చుట్టూన్నోళ్ళుండి మంచిగా దావత్ చేసుకొని ఇంత ఎక్కువైందేమో అనుకుంటా మజాక్ చేసిర్రు. కానీ ఎంత లేపినా లేవకపోయే వరకల్లా దబ్బ దబ్బ దవాఖానకేసుకపోతే డాక్టర్లు చెక్ చేసి గుండెపోటుతోని పానం విడిచిందని చెప్పిరట. కళ్ళ ముందే పచ్చని పందిట్లా అప్పటిదాకా నవ్వుకుంటా ఫోటోలు దిగిన మనిషి సెకండ్లలోనే ఇట్లా కళ్ళు మూసే వరకలా ఆడున్నోళ్ళే కాదు వీడియో చూసిన నెటిజనాలు కూడా పరిశాన్ అవుతున్నారు. ఇన్నో తానే గుజరాత్లో అయితే కార్తీక మాసం కదా అని గుడికి పోయి సల్లగా చూడు సామి అని మొక్కి లింగానికి పూజ చేస్తుంటేనే ఆడదాన్నే గుండెపోటుకి చచ్చిపోయిండు. ఇటువంటి ఆపద రాకుండా చూడు దేవుడా అని మొక్కేతందు పోతే ఆ దేవుని తానికే పోయిండు చూడు రే. ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే ఏజ్ అయిపోయినలకు వయసు మీద పడ్డలోకి వచ్చేదే అన్నట్టుండే. కానీ ఇప్పుడు యూత్ పోరలకు ఆఖరికి బడి పిల్లలకు కూడా వచ్చి జీవిడిస్తున్నారు. సరే పెయ్యలు వద్దని ఏ పని చేయకుండా ఉన్నోళ్ళకి వస్తుందా అంటే అట్లా కూడా కాదు. మళ్ళీ జిమ్ చేసుకుంటే క్యాలరీలు కరిగించుకుంటే కూడా కళ్ళ ముందనే కానరాని లోకాలకు పోతున్నారు. వరుసగా అవుతున్న ఇటువంటి చూసి కొందరేమో కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాకనే ఈ గుండెపోట్లు ఎక్కువైతున్నాయి అంటుంటే మన అలవాట్లు తిండితోనే అవుతున్నాయి అనుకుంటే ఇంకొందరు అన్నబట్టిరు. ఇక పోయి ఉన్న రోజులు పరిశాలు పెట్టుకోకుండా నిమ్మలంగా ఉండు తప్పితే మన చేతిలో ఏం లేనట్టే కొడుతుంది చూస్తుంటే. అని ఒక స్కానర్ కదా ఎవరనుకోండి